పడాలా ఈ వీడియో స్టార్టింగే ఎలివేషన్తో స్టార్ట్ అవుతుంది. కడుపు మంట ఉండేవాళ్ళు పోయి ఐస్ గడ్డలో కూర్చొనేసారండి. ఎందుకంటే ఈరోజు నేను మార్నింగ్ నుంచి చేసిన వీడియోలో 100 స్టోరీలు ట్యాగ్ చేస్తున్నారు. టెలింగ్ నువ్వు కళ్యాణ్ పిఆర్, కళ్యాణ్ అది, కళ్యాణ్ రివ్యూర్ అనుకో, నీకు రివ్యూ చేసే రైట్ లేదు, బొచ్చు లేదు, బోష రాలేదు అని చెప్పేసి. రే, నా ఛానల్, నా వీడియో, నా రింగ్ లైట్, నా ఫోను, నా అప్లోడ్ అన్నీ నావి. చూసేదానికి మీ వల్ల కాకపోతే, మీకు అంత వగ లేకపోతే ఏడనో పూడియండి. అంతేగాని నేనేం మాట్లాడాలని మీరు చెప్పబాకండి. ఎందుకంటే నేను నాకు నచ్చిందే మాట్లాడతా. కావాలని వాళ్ళ కోసమో వీళ్ళ కోసమో మీకంతా భయపడేసి ఉంటే ఎప్పుడో నేను వీడియోలే మానేసుకొని ఉంటా. అంత సీనేలే, తెగ్గేదేలే, మామూలుగానే ఉండదు. ఈ వీడియోలో కళ్యాణ్ పడాలా రే నాయనా స్వామి, రే మనిషారా నాయనా, రే వాడరే నాయనా, అబ్బా స్వామి, ఏమి ఎలివేషను. అంత సూపర్గా ఎలివేషన్ రాకపోయినా కూడా సమ్వేర్ కళ్యాణ్కి టికెట్ ఫినాలే వచ్చి అక్కడ ఆ పిల్లోడు హ్యాపీగా ఉంటే ఇక్కడ చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. మీ హౌసెస్లో మీరు నిజంగానే కళ్యాణ్కి టికెట్ ఫినాలే వచ్చింది, అంత కష్టపడి ఆడిన దానికి అనేసి మీరు హ్యాపీగా ఉన్నారా? ఈ వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి. ఎంతమంది ఈ వీడియోని లైక్ చేస్తున్నారో అంతమంది కళ్యాణ్ ఫ్యాన్స్ అనేసి నేను నమ్ముతా పగిలిపోవాలా, మామూలుగా ఉండకూడదు. ఈ వీడియోకి మినిమం 10,000 లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 10,000 లైక్స్ అంతే, మీరు లైక్ చేయాల్సిందే. ఈ రోజు మాత్రం నేను ఒప్పుకునేదిలే. మీరు కానీ 10,000 లైక్స్ చేయకపోయినారంటే నేను చాలా ఫీల్ అయిపోతా. నేను ఫీల్ అయిపోయినా అంటే మళ్ళీ మీకే ప్రాబ్లం. ఈ వీడియోలో మీకు చాలా వీడియోస్ వస్తాయి. కళ్యాణ్ ఫ్యాన్ పేజెస్లో రీల్స్ వేసుకొని వైరల్ నేను వైరల్ చేసుకొని కావాలంటే. సో అట్లుంటాయి అనమాట ఈ వీడియోలో ఎలివేషన్స్. ఈరోజు ఎపిసోడ్లో జరిగిందని గురించి చెప్పేదానికంటే ముందు బంగారు బిడ్డ, బంగారు కొండ, పా ఎంత దిష్టి. ఈరోజు ఎన్నిసార్లు వేలు ఇచ్చుకున్నానో అయినా కూడా దిష్టి, భయంకరమైన దిష్టి. కళ్యాణ్ పడాలా, సోల్జర్ కళ్యాణ్ పడాలా వాళ్ళ అమ్మా నాయనకి చిన్నప్పటి నుంచి దూరంగా పెరిగి వాళ్ళ అమ్మా నాయన ఏదో హాస్టల్ ఎత్తుకొని పోయేసి అమ్మా నాయన ప్రేమ లేకుండా వాళ్ళ అమ్మా నాయన ఇంతవరకు ఆ పిల్లోడు తినిపించడం కూడా లేదంట, ఐ లవ్ యూ కూడా చెప్పింది లేదంట. వాళ్ళ నాయన వాళ్ళకి ఫుల్ డిస్టెన్స్ ఉంది, పేరెంట్స్కి కొడుక్కి చాలా డిస్టెన్స్ ఉన్నట్టుంది. అట్లాంటి నాయన వాళ్ళ ఊర్లో రేపు కళ్యాణ్ ఇంటికి వస్తే నా కొడుకు వచ్చాడని చెప్పు అని చెప్పేసి ఊరంతా చెప్పుకుంటాడు, డప్పేసుకొని మరి చెప్పుకుంటాడు. అంత హ్యాపీగా ఫీల్ అవుతారు, అంత ప్రౌడ్గా ఫీల్ అవుతారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మొన్న లాస్ట్ కెప్టెన్ అయినప్పుడే చెప్పాడు, వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు కూడా చెప్పాడు. ఏమనంటే ఇన్ని రోజులు ఫలానా లక్ష్మణ్ రావు వాళ్ళ కొడుకు కళ్యాణ్, లక్ష్మి వాళ్ళ కొడుకు కళ్యాణ్ అనేసి అంటా ఉన్నారు. ఇప్పటి నుంచి కళ్యాణ్ వాళ్ళ అమ్మ లక్ష్మి, కళ్యాణ్ వాళ్ళ నాయన లక్ష్మణ్ రావు అనేసి చెప్పుకొని తిరుగుతారనేసి కాలర్ ఎగరేసుకొని చెప్తారు. దట్ ఈస్ ద ప్రౌడెస్ట్ మూమెంట్ ఫర్ ఎనీ చైల్డ్ ఇన్ దిస్ వరల్డ్. ఎవరికైనా సరే, ఓర్ స్వామి వీళ్ళు టికెట్ ఫినాల్ టాస్క్ ఒక టొకోరా టాస్క్ పెట్టున్నారు, అయినా కూడా రాత్రి 2 గంటలకి అప్పటికి 4-5 రోజులుగా ఆడి అలిసిపోయి సొలిసిపోయి పులిసిపోయి అయినా కూడా సూపర్గా ఆడి ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫస్ట్ లాగా 5 నిమిషాల్లో టికెట్ టు ఫినాలే టాస్క్ ఫినిష్ చేసి టికెట్ టు ఫినాలే కొట్టి ఫస్ట్ ఫైనలిస్ట్ అయినాడు కళ్యాణ్. నాకు చాలా హ్యాపీగా ఉండిందిరా స్వామి. నిజంగా నా బీపీఎం ఒక 150 ఎక్కి ఉంటుంది. అంత అడ్రినలిన్ రష్, అంత డోపమైన్ హిట్ అయింది. ఆ పిల్లోడు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే అదేదో బిగ్ బాస్ నేను ఓన్ చేసుకున్నా బిగ్ బాస్ని ఇలాగా. కళ్యాణ్ ఏదో మా ఇంట్లో పుట్టి పెరిగి నేనేదో పంపించి ఆ పిల్లోడిని లాగా ఫీల్ అయినాను. ఎక్కడ అగ్ని పరీక్ష అది వదిలే, ఎక్కడ ఊరు మారుమూల గ్రామం, ఎక్కడో విజయనగరంలో సమ్ విలేజ్, ఎక్కడ ఊరు, ఎక్కడ వాళ్ళ అమ్మ నాయన ఎంత కష్టపడి కొడుకుని చదివించాలని చెప్పేసి ఎత్తుకొని ఒక హాస్టల్లో వేసి, ఎక్కడ చిన్నప్పటి నుంచి కష్టాలు చూసి అమ్మా నాయన ప్రేమ లేకుండా ఏమీ లేకుండా ఒక హాస్టల్లోనే పడి హాస్టల్లోనే పెరిగి దాని తర్వాత వాళ్ళ నాయన ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్లో దీంట్లో చేర్పించాలని చెప్పేసి అనిపిస్తూ ఉంది అని చెప్పేసి ఎక్కడ ఆ పిల్లోని ఎత్తుకోపోయి ఒక సైనికుడిగా చేసి ఒక సోల్జర్గా ఒక ఇండియన్ ఆర్మీకి సర్వ్ చేసుకుంటా మూవీస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మొత్తం అన్నీ చంపుకొని మన వల్ల అయ్యే కథ కాదని చెప్పేసి, సరే మూవీస్ మీద ఉండే ఇంట్రెస్ట్తో టాలీవుడ్ అంటే పిచ్చంట, తెలుగు TFI బాగుండాలమ్మా. సో టాలీవుడ్ అంటే పిచ్చుండే ఒక అబ్బాయి అగ్ని పరీక్ష అనేసి బిగ్ బాస్ వాళ్ళు ఒక కామనర్స్కి మాత్రమే ఎంట్రీ ఇచ్చే షో ఇస్తే ఎక్కడ 40,000 మందిలో ఎక్కడ 100 మంది సెలెక్ట్ అయ్యి, ఎక్కడ 100 మంది నుంచి 40 మంది, ఎక్కడ 40 మంది నుంచి 15 మంది, ఎక్కడ 15 మంది నుంచి 6 మంది, ఈ 6 మంది హౌస్లోకి పోయేసి ఫస్ట్ 4 వారాలు ఏమిరా చేస్తున్నాడు ఈ పిల్లోడు అనేసి అనుకున్నా. ఈ లాంచ్ డే రోజు హౌస్లో ఉండే అందరికంటే సెలబ్రిటీస్ అందరికంటే ఎక్కువ
కళ్యాణ్కే ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది. ఫస్ట్ లాంచ్ డే రోజు ఆ రోజే నేను చెప్పున్నాను నాకెందుకో కళ్యాణ్ గెలుస్తాడేమో అనిపిస్తోందని. మరి ఈ రోజు పిఆర్ అంటా ఉన్నారు. ఫస్ట్ డే నాకేం పిఆర్ కాదే, మరి ఫస్ట్ డేనే చెప్పినాను నేను. వెరీ ఫస్ట్ డే నా నాలుగు మీద మచ్చ ఉంది. దీవాళీ రోజు చెప్పిన నేను దీవాళీ రోజు ఎవరు గెలుస్తారని చెప్తే వాళ్ళే గెలుస్తున్నారు ప్రతి సీజన్. సో దీవాళీ రోజు కూడా చెప్పున్నాను ఎవరు గెలుస్తారు, కళ్యాణ్ గెలుస్తాడేమో అనేసి చెప్పేసి అనిపిస్తుంది అని చెప్పేసి. అట్లే టాస్క్లు గెలుచుకుంటా అసలు ఈ సీజన్లో నక్కను తొక్కేసి వచ్చినాడా, నక్క తోకను తొక్కేసి వచ్చినాడా, నక్కలన్నీ తొక్కేసి వచ్చినాడో, ఉల్ఫుని తొక్కేసి వచ్చినాడా, ఏం తొక్కేసి వచ్చినాడో తెలియదు. కానీ మామూలు సుడితో మాత్రం రాలేదు. ఆ పిల్లోడు చేయి పెడితే బంగారం అయిపోతుంది మొత్తం. అదే అనిపిస్తోంది నాకు. ఏమి స్వామి అసలు 4 వారాల వరకు ఉంటాడా పొడస్తాడా అనేలాంటి ఒకడు ఆ కెప్టెన్ అయ్యి దాని తర్వాత చాలామంది కోసం త్యాగాలు చేసి అన్నీ చేసి ఫేర్గా ప్రతి గేమ్ ఆడి అన్యాయం ఎక్కడా చేయలేదు. ఒక్క టాస్క్లో కూడా అన్ఫేర్గా ఒక స్ట్రాటజీ యూస్ చేసే ఛాన్స్ వచ్చినా కూడా అన్ఫేర్గా ఎక్కడ యూస్ చేయకుండా తన ప్రేమలో కూడా చాలా నిజాయితీగా ఉంటా, చాలా అణిగి చాలా డీసెంట్గా బిహేవ్ చేస్తా. వచ్చిన ప్రతి ఒక్కరు నిందలేస్తూనే ఉండి, బయట అందరూ నిందలేస్తూనే ఉండి, ఒక చిన్న తప్పు చేసినా చేయకపోయినా దాన్ని తప్పనేసి చూపించి, బిగ్ బాస్ కూడా తప్పు చేయకపోయినా కూడా ఆ కెప్టెన్సీ టాస్క్ ఏదో తప్పు చేసినాడని చెప్పేసి తనుజని పిలిచి చూపించి, హౌస్లోకి ఎంటర్ అయిన వైల్డ్ కార్డ్స్ కూడా తప్పు అనేసి చూపించి, ప్రతి ఒక్కరు నిందలు చూపించి హీ రైజ్డ్ అనే వర్డ్ ఉందా, ఓకే, హీ రోజ్ ఫ్రమ్ ద యాషెస్ లైక్ అ ఫినిక్స్ అని చెప్పేసి అనిపించింది. హ్యారీ పాటర్లో ఒకటి ఉంటుంది ఫినిక్స్ అని చెప్పేసి. అది ఏమరా అంటే యాషెస్లోంచి మళ్ళీ రైజ్ అవుతూ ఉంటుంది, బూడిదైపోతూ ఉంటుంది, మళ్ళీ యాషెస్లోంచి రైజ్ అవుతూ ఉంటుంది. అట్లే యాషెస్లో అట్లా బూడిదైపోయి అట్లా బూడిదలోంచి ఒక ఫీనిక్స్ లాగా హీ రోజ్ లైక్ అ ఫీనిక్స్ అని చెప్పేసి అనిపించింది ప్రతిసారి. ఆ పిల్లోడు సుడి కూడా అట్టే తిరుగుతూ ఉంది. అండ్ తనుజ కళ్యాణ్కి నిజంగా లేడీ లెక్కబ్బా. కళ్యాణ్ ఆడే ఏ టాస్క్లో అయినా తనుజ కానీ సంచాలకంగా ఉందంటే ఆ టాస్క్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలిచి తీరుతాడు. అది ఎట్ట గెలుస్తాడని తెలియదు కానీ గెలిచేస్తాడు. సో ఆ పిల్ల కూడా లేడీ లెక్క అనేసి చెప్పుకోవచ్చు. ఎంత డీసెంట్గా అందరికీ రెస్పెక్ట్ ఇచ్చుకుంటా ఫస్ట్ నుంచి, పెద్దవాళ్ళైతే మేడం అనుకుంటా, బర్నీ గారిని కూడా ఈరోజు సార్ అనుకుంటా, ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇచ్చుకుంటా, హోస్ట్కి రెస్పెక్ట్ ఇచ్చుకుంటా. స్టార్టింగ్లో తన కోసం తన స్టాండ్ తీసుకునేవాడు కాదు, బట్ వాళ్ళమ్మ ఎప్పుడైతే వచ్చి చెప్పిందో అప్పటి నుంచి హీ స్టార్టెడ్ టేకింగ్ స్టాండ్స్ ఫర్ హిమ్సెల్ఫ్. హీ రియల్లీ రోజ్. నాకు సీజన్ 5లో సన్నీ విన్ అయ్యేటప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఇప్పుడు ఈ సీజన్లో కళ్యాణ్ గెలిచేటప్పుడు అంతే హ్యాపీగా అనిపిస్తుంది, అంతే మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. దీన్ని మీరు పిఆర్ అనుకోండి, నాకు లక్షల డబ్బులు ఇచ్చినారు అనుకోండి, లేదా వాళ్ళ కిరాణా కొట్టే నాకు రాసి ఇచ్చేసినారు అనుకోండి, ఇంకేం పీక్కుంటారో పెరుక్కోండి, నచ్చింది పీక్కోండి, నచ్చినట్టు పీక్కోండి. కళ్యాణ్ పిఆర్ అనుకోండి, ఏమన్నా చేసుకోండి. నేను అవన్నీ పట్టించుకుంటే కదా, అవన్నీ పట్టించుకుంటే మీరంతా మీరు ఆడే ఉండిపోతారు. నేను ప్రతి సంవత్సరం అట్లా పోతా ఉంటాను. మీరు ఎట్లా కమెంట్లు పెట్టుకుంటూ ఉంటారు నా వీడియోలకి, నేను అట్లా పోతా ఉంటాను, నన్ను ఆపలేరు. యూ కాంట్ హిండర్ మై గ్రోత్. బట్ కళ్యాణ్ వావ్ వాట్ అ బ్యూటీ. అసలు పవన్ కళ్యాణ్ అనే ఆ పేరులోనే వైబ్రేషన్స్ ఉన్నాయేమో ఆ పిల్లోడికి, ఆ పేరే అచ్చొచ్చిందేమో, ఆ పేరు నుంచే ప్రతి ఒక్క టాస్క్ ఆ పిల్లోడికి తగ్గినట్టే జరుగుతుందేమో. అండ్ ఆల్సో హిస్ బిహేవియర్ వెరీ కైండ్ బిహేవియర్, వెరీ సాఫ్ట్ బిహేవియర్. ఇంకా ప్రతి ఇంట్లో కళ్యాణ్ లాంటి ఒకడు ఉండాలా అనేలాంటి ఒక ఫీలింగ్ తీసుకొచ్చేసినాడు. అబ్బా నిజంగా ఐ రియల్లీ అప్రిషియేట్. అంటే హిస్ పేరెంట్స్ హెస్ రైజ్డ్ హిమ్ అనేసి నేను చెప్పలేను, ఎందుకంటే వాళ్ళ అమ్మ నాయన పెంచలే, హాస్టల్లో పెరిగినాడు. ఆ పిల్లోడు సూపర్గా పెంచుకున్నాడు చిన్నప్పటి నుంచి అనేసి నేను చెప్తాను. బ్యూటిఫుల్ డైమండ్, కోహినూర్ కూడా కాదు, ఇంకా దానికి అబ్బా మరకతమ్మని, పర్ల్, కొరల్, సఫైర్, గేమ్ ఆఫ్ థ్రోన్స్, డ్రకారిస్, డ్రాగన్. ఇంకా నాకు అంతకన్నా మించి ఐ డోంట్ నో హౌ టు పుట్ ఇట్ ఇన్ టు వర్డ్స్. సో సూపర్, చాలా బాగుంది. టికెట్ టు ఫినాలే కళ్యాణ్ గెలిచింది. It gives me a bundle of happiness. I am really happy about it. He really deserves it. He absolutely deserves it. కానీ టికెట్ ఫినాలే కళ్యాణ్కి అవసరం లేదు బికాస్ అవసరం లేదు. ఎందుకంటే ఇంకేమని చెప్తాము, ఇంకంతమంది కళ్యాణ్కి ఫ్యాన్స్ ఉన్నారు, అంతమంది ఫ్యాన్స్ అయిపోయినారు. అంతెందుకు, మా ఇంట్లో వర్క్ చేసే వాళ్ళు కూడా వచ్చి ఈ అబ్బాయి బాగున్నాడండి, ఈ అబ్బాయి బాగా ఆడుతున్నాడు, ఈ అబ్బాయి చూడగానే ఆ పాజిటివ్ ఆరా అనేది ఒకటి తీసుకొస్తాడు, చూడగానే చెప్పేస్తున్నారు. అంటే బిగ్ బాస్ అసలు చూడని వాళ్ళు కూడా ప్రోమో చూసి ఈ అబ్బాయి మంచి పిల్లోడుగా ఉన్నాడు అని చెప్పేసి అట్లే ఒక తెలియని ఒక చామ్ అనేది ఒకటి ఉంది. సమ్ చామ్ ఇస్ దేర్ ఇన్ హిమ్. ఐ కుడ్ సీ దట్. చాలా తక్కువ మందిలో అట్లా అనిపిస్తూ ఉంటుంది ఆ చామ్ అనేది. ఐ సీ దట్ ఇన్ కళ్యాణ్ అండ్ హిస్ పేరెంట్స్ ఆర్ సో లక్కీ టు హ్యావ్ హిమ్ యాజ్ దేర్ సన్. ఎవరైనా నాకు ఇట్లాంటి అమ్మ నాయన దొరికితే హ్యాపీ అనేసి అనుకుంటారు, బట్ వాళ్ళ అమ్మ నాయన నిజంగా అట్లాంటి కొడుకు దొరికిన దానికి సంతోషపడాల. సూపర్ బ్యూటీ కళ్యాణ్ పడాలా కింగ్, ఒక సోల్జర్, ఒక కామనర్
కామనర్ నుంచి అగ్ని పరీక్ష నుంచి హౌస్లో కంటెస్టెంట్ నుంచి కెప్టెన్ నుంచి లాస్ట్ కెప్టెన్ నుంచి ఫస్ట్ ఫైనలిస్ట్, నెక్స్ట్ విన్నర్ అవుతాడా లేదా అనేది నాకు తెలీదు, కానీ హీ ఈజ్ విన్నర్ టు మీ, హీ ఈజ్ అ విన్నర్ మెటీరియల్ టు మీ. ఇంకా ఓట్లు ఇవి అవి గోల్మాల్ పాలిటిక్స్, బిగ్ బాస్ వాళ్ళు చేసేదా, బయట వాళ్ళు చేసేదా, పీఆర్లు చేసేదో, డబ్బులు ఇచ్చేది ఓట్లు ఇచ్చేదో, లేకపోతే మిస్డ్ కాల్స్ చేసేదో, ఆల్ దీస్ థింగ్స్ డజంట్ మ్యాటర్ టు మీ. హీ ఈజ్ అ విన్నర్ టు మీ. I don't know if he's actually a winner, but he is a winner to me personally. ఒక రివ్యూవర్, పిఆర్, పీకుడు ఏమన్నా అనుకోండి, I truly love కళ్యాణ్ పడాల. వావ్ బ్యూటీ, బంగారు. విజిల్ వేస్తావు, ఒక నిమిషం, విజిల్ ఫర్ కళ్యాణ్ పడాల. ఓకే, దీని తర్వాత 10 నిమిషాలు పొగడం అయిపోయింది కాబట్టి ఇప్పుడు లెట్ us స్టార్ట్ ద వీడియో. ఫస్ట్లీ హోలా, అందరికీ నమస్కారం, ఎల్లరికీ వణకం, వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్. గైస్, అందరి వీడియోని లైక్ చేయండి, మీకు లైక్ చేయడం ఇష్టం లేకపోయినా కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇష్టం లేకపోయినా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని తర్వాత కావాలంటే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. నా రివ్యూస్ మీకు నచ్చకపోతే ఇట్స్ ఓకే, నేను మీకు ఇష్టం కదా. కొన్నిసార్లు కొంతమంది ఏం తెలుసా, నాకు నువ్వంటే చాలా ఇష్టం, నాకు నీ రివ్యూస్ అంటే ఇష్టం లేదనేసి అన్నారు. నా రివ్యూస్ అంటే ఎందుకు ఇష్టం లేదంటే, వాళ్ళకి ఇష్టమైన కంటెస్టెంట్ నాకు ఇష్టం లేని కంటెస్టెంట్ ఏమో, వాళ్ళకి మంచిగా అనిపించే కంటెస్టెంట్ నాకు మంచిగా అనిపించట్లేదేమో, కాబట్టి నేను వాళ్ళ గురించి ఏదైనా నెగిటివ్ రివ్యూస్ వస్తే, మనకి ఇష్టమైన వాళ్ళని ఎవరైనా తిట్టినారంటే మనం కూడా తిట్టుకుంటాం. ఇప్పుడు నా ముందర ఎవరైనా వచ్చి అల్లు అర్జున్ తిట్టినారు, ఏ గుద్దు, నాకు ఇష్టం అల్లు అర్జున్ అంటే, వాళ్ళకి ఇష్టం లేదు, అది వాళ్ళ ఒపీనియన్. కానీ దానికనేసి నన్ను బాధ పెట్టేదానికి నా ముందు వచ్చి తిట్టినారంటే నేను ఊరుకునేదిలే. అట్లే జనాలందరూ వాళ్ళకి ఇష్టమైన కంటెస్టెంట్ని నేను ఈ ఏదో ఒక రివ్యూలో తిట్టుంటాను, ఏదో ఒకటి చేస్తుంటాను, దానికి వాళ్ళు ఫీల్ అయ్యి ఉండొచ్చు. సో అట్లా ఫీల్ అయిన దానివల్ల నేనంటే ఇష్టం లేకుండా పోయి ఉండొచ్చు. బట్ ఇది ఈ సీజన్ వరకే రివ్యూస్, నెక్స్ట్ సీజన్లో మళ్ళీ మీకు నాకు సేమ్ కంటెస్టెంట్స్ ఇష్టం ఉండొచ్చేమో. సో లెట్స్ కీప్ దట్ అపార్ట్. మనమందరం చిల్ ఉందాం. లైఫ్ ఇస్ వెరీ షార్ట్ నన్బా, లైఫ్ ఇస్ వెరీ 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 షార్ట్. ఈ రేపు ఉంటుందో లేదో తెలియదు, రేపు నేను ఉంటానో లేదో తెలియదు, నేను ఎప్పుడో పోయి ఉండాలా, ఎప్పుడో ఇప్పటి వరకు ఉన్నాను. సో అట్లా మనము లెట్స్ అందరినీ ప్రేమిద్దాం డూడ్, వీలైతే ప్రేమిద్దాం. పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. నేను అంతమందిని ప్రేమించలేనులే, కానీ నా మనసు ఒక పుష్పక విమానం అయినా కూడా నేను ఎంతమందికి చోటిస్తాను చెప్పండి, అంతమందికి చోటీలేను. ఓకే, సో ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగింది అనేది పిన్ టు పిన్ క్రిస్టల్ క్లియర్ ఏంట్రా ఇది, నోరు పోయిపోయింది. క్రిస్టల్ క్లియర్గా 3 వీడియోలు చేసిన ఈరోజు. లైవ్లో జరిగిన టాస్క్, లైవ్లో జరిగినట్టు, లైవ్ ముందేం జరిగింది, ఎవరెవరిని సపోర్ట్ అడిగారు, ఎవరు ఏం సపోర్ట్ అడిగారు అని చెప్పేసి 3 వీడియోలు చేసినాను. 3 వీడియోలు చూసేయండి. ఈరోజు 3 వీడియోలు భయంకరమైన వ్యూస్ వచ్చినాయి, 3 వీడియోలు అద్దరిపోయినాయి. సో ఈ ఎపిసోడ్ అప్డేట్స్ కాకుండా లైవ్ అప్డేట్స్ కావాలంటే ఆ 3 వీడియోలు చూడండి. అది కాకుండా ఈరోజు ఎపిసోడ్లో ప్రతి ఒక్క దాని గురించి చెప్తాం. సో ఇప్పుడు కళ్యాణి పొగడేసింది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ పొగడాల్సింది రితుని. రితు కన్నింగ్ స్ట్రాటజీస్ యూజ్ చేస్తుంది. కొన్నిసార్లు ఆ ఏడుపు అవన్నీ కొంచెం చిరాకు తెప్పిస్తాయి. కానీ రితు నామినేషన్స్లో పెట్టే పాయింట్స్ కానీ, రితు నామినేషన్స్లో ఎవరైనా నామినేట్ చేసినప్పుడు డిఫెండ్ చేసుకునే విధానం కానీ, రితు తన కోసం తను స్టాండ్ తీసుకోవడం కానీ, పక్కన వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం కానీ, సంజన గారు అంత క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ ఉంటే కూడా షీ స్టూడ్ స్ట్రైట్, ఒక్క మాట కూడా ఆమెని నోరెత్తి మాట్లాడకుండా చాలా డిగ్నిటీ మెయింటైన్ చేస్తుంది. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రియల్లీ అప్రిషియబుల్. 1-2 ఫ్లాస్ ప్రతి ఒక్కరిలో ఉంటాయి, ప్రతి ఒక్కరిలో ఉండాల్సిందే. మనిషి అన్నాక మిస్టర్ పర్ఫెక్ట్లు మిస్ పర్ఫెక్ట్లు ఎవరు ఉండరు, ఖచ్చితంగా బొక్కలు అనేవి ఉంటాయి. సో ఆ బొక్కలన్నీ ఉన్నా కూడా ఈరోజు టాస్క్ చాలా 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 సూపర్ ఎఫర్ట్స్ పెట్టింది. అందరు వేసి కొడతా ఉంటే కూడా, రితుని టార్గెట్ చేస్తూ ఉంటే కూడా ఆ బ్యాట్ పట్టుకొని తను డిఫెండ్ చేసిన విధానం సూపర్. రితు కూడా చాలా అద్భుతంగా ఆడింది. సో బయట ఉండే నెగిటివిటీ, బయట తన పర్సనల్ లైఫ్ ఇదంతా తీసుకొని వస్తే మీరంతా ఎవ్వరు పతివ్రతలు కాదు, ఎవ్వరు పతితులు కాదు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ సర్వమంగళమేనమే, అందరు సర్వమంగళమేనమే, అందరు కట్టేసి వదిలేసేదే. మీరు వచ్చేసి వేరే వాళ్ళని జడ్జ్ చేసేది, బయట జరిగిన ఇన్సిడెంట్స్ గురించి జడ్జ్ చేసేది, జస్ట్ బికాస్ షీఈ్ అ పబ్లిక్ ఫిగర్. తన ఇన్సిడెంట్స్ ఏమైనా పబ్లిక్ అవుతున్నాయేమో కానీ, మీరు చేసింది ఏమో బయటికి పడలేకుండా పోతా ఉన్నాయేమో కానీ, మీరంతా ఏం పతితులు కాదు. పోయి ఒక పిల్లని బేస్డ్ ఆన్ దీస్ రూమర్స్ ఆర్ వాట్స్ ఎవర్ ఇట్ ఈస్, యూ డోంట్ హ్యావ్ టు జడ్జ్. అది జడ్జ్ చేసేది బయట జడ్జ్ చేసుకొని ఏమైనా చేసుకోండి, బయట అంతా నాకు సంబంధం లేదు. బట్ బిగ్ బాస్ హౌస్లో వాట్ షీ ఈజ్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్ ఈజ్ వాట్ మ్యాటర్స్ టు మీ, వాట్ షుడ్ మ్యాటర్ టు యూ యాజ్ అన్ ఆడియన్స్ హూ వాచ్ మై రివ్యూస్ అని చెప్పేసి నాకు అనిపించింది. సో బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉంది టాస్క్, ఎర్రగా తీసింది ఈరోజు టాస్క్. లాస్ట్ టాస్క్ కళ్యాణ్ ఎంత బాగా ఆడాడో రితు కూడా అంతే బాగా ఆడింది. కళ్యాణ్ ఒక్కసారిగా లాస్ట్లో టికెట్ ఫినాల్ టాస్క్లో 5 బస్తాలు ఇస్తిరి పడేసినాడు. స్వామి ఏమిరా నాయన నువ్వు మనిషి, ఇంకేమైనా హనుమాన్ పవర్, హనుమంతుడికి ఆయన పవర్ తెలీదు అనేలాగా
కళ్యాణ్ కూడా ఆ పిల్లోడు పవర్ తెలియదేమో, ఇట్లాంటి టాస్క్ వచ్చినప్పుడు గుర్తొస్తుందేమో. మొత్తం 5 బస్తాలు లాగేసి దానిలోంచి దూరేసిపోయి, అండ్ లక్ కూడా చాలా ఫేవర్ చేసింది. ఫస్ట్ ఓపెన్ చేసింది కీనే ఓపెన్ అయిపోయింది కళ్యాణ్కి. ఆ లక్ చాలా ఫేవర్ చేసింది అండ్ చాలా టాక్టికల్గా ఆడుతూ ఉంటాడు, చాలా ఫేర్గా ఆడుతూ ఉంటాడు. బేసిక్గా ఇదే రితు అయి ఉంటే ఏం చేస్తుండేదంటే, తను గెలవడానికి అక్కడికి వెళ్ళి అక్కడ ఫుల్ కీస్లన్నీ ఉంటే తను ఓపెన్ చేసిన కీస్ మాత్రం ఓపెన్ చేసి మిగిలిన కీస్ అన్ని ఇసిరేసేసి ఉండేది. మేబీ చేసి ఉండేది, నేను చెప్పలేను కానీ తను అలా ఆలోచిస్తుంది కాబట్టి చెప్తున్నా. సో అలా చేసేసి ఉండేది. బట్ కళ్యాణ్ చాలా చాలా ఫేర్గా ఆడాడు. బట్ స్టిల్ రితు గేవ్ హర్ బెస్ట్ 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 టుడే. ఎంత అలిసిపోయి ఉంటారు వాళ్ళు. రాత్రి 2 గంటలకు టాస్క్ పెట్టినాడు, నిద్ర లేకుండా బిగ్ బాస్. మధ్యాహ్నం నుంచి వాళ్ళు ప్రాపర్ ఫుడ్ లేకుండా ఆడి 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 ఆ పిల్ల ఏడ్చి సగం ఎనర్జీ డ్రైన్ చేసేసుకొని లాస్ట్కి టికెట్ ఫినాలే టాస్క్ కూడా అద్భుతంగా ఆడింది. అద్భుతం, మహా అద్భుతం, సూపర్గా ఆడింది. వీ హ్యావ్ టు అప్రిషియేట్ రితూస్ ఎఫర్ట్స్ ఫర్ దట్. అండ్ ఓటింగ్కి టైం అయిపోయి ఉంటుంది. నేను ఈ వీడియో పెట్టే లోపల ఓటింగ్ టైం అయిపోయి ఉంటుంది. సో లాస్ట్ ఎవరైనా ఓట్ చేయాలనుకుంటే రితు డేంజర్ జోన్లో ఉంది. సో ప్లీజ్ ఓట్ ఫర్ హర్. ఐఎమ్ నాట్ టెలింగ్ దిస్ యాజ్ అ ఫ్రెండ్, బట్ ఐఎమ్ టెలింగ్ దిస్ బికాస్ షీ డిజర్వ్స్ టు గో టు టాప్ 5. టికెట్ ఫినాలే గెలిచుంటే బాగుండేది రితు అని చెప్పేసి నాకు అనిపించింది. బట్ కళ్యాణ్ గెలిచిందని కూడా ఐఎమ్ నాట్ అన్హ్యాపీ దట్ కళ్యాణ్ వన్ దిస్. బట్ రితు గెలిచుంటే కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేదాడేమో, బికాస్ షీ డిజర్వ్స్ ఇట్. ఒకటో రెండో తప్పుల వల్ల మొత్తం అంతా బ్లేమ్ చేసేసి, మొత్తం తన గేమ్ మొత్తం బ్లేమ్ చేసేసి తనని అట్లా పక్కన పెట్టేయలేమో అని చెప్పేసి నాకు అనిపించింది. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్. సో ఓట్ చేయాలనుకుంటే ప్లీజ్ గో ఓట్ ఫర్ హర్. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగింది, తనుజ వచ్చి రాత్రి బర్నీ గారితో ఈ గొడవ జరిగింది, ఇది మొత్తం నేను వీడియోలో పెట్టినా. నా ఫస్ట్ కమెంట్లో ఆ వీడియో లింక్ మెన్షన్ చేస్తా. ఆ వీడియో చూడండి, నా ఫస్ట్ వీడియో. దానికి ఒక 70K వ్యూస్ వచ్చినాయి. పిన్ టు పిన్ ఏం తప్పుంది ఎవరు తప్పుంది అని చెప్పేసి నేను చాలా క్లియర్గా చెప్పున్నాను. క్లియర్గా చూడండి, క్లియర్గా. దాని తర్వాత బర్నీ వర్సెస్ కళ్యాణ్ వీళ్ళిద్దరి మధ్యలో వచ్చిన కాన్వర్జేషన్లో కూడా నేను వాళ్ళిద్దరి గురించి మాట్లాడున్నాను, క్లియర్గా మాట్లాడున్నాను, ఎవరిది తప్పు ఎవరిది రైట్ అని చెప్పేసి. దాని కూడా పోయి చూడండి. కానీ నాకు ఇక్కడ ఒక విషయం కళ్యాణ్ దగ్గర నచ్చలేదు. ఏంట్రా అంటే, ప్రతిదానికి ఏడస్తూ ఉండేది, ఓవర్ సెన్సిటివ్గా ఉండేది. నాకు నచ్చలే. మగపిల్లకాయలు అంత ఏడకూడదు. మగపిల్లకాయలు ఆడపిల్లకాయలు అనేసి నేను డిఫరెన్షియేట్ చేయట్లేదు, కానీ ఊరికే మగపిల్లకాయలు అంటే ఎత్తుగా ఉండాలా. అట్లా అన్నిటికీ ఏడస్తూ ఉంటే నాకు కొంచెం ఏమిరా ఇది ఏడస్తూ ఉన్నాడు అనేసి అనిపిస్తుంది. నా ఫ్రెండ్స్ అయినా సరే ఊరికే ఏడస్తున్నాడు అనుకో, అట్లా ఊరికే ఏడస్తూ ఉంటే నాకు నచ్చదు. రితు కూడా ఏడ్చింది, నాకు అసలు సుత్తంగా నచ్చలేదు. ఇంకా రితు అన్నిటికీ ఏడస్తూ ఉంటుంది, ఫస్ట్ నుంచి మనకు అలవాటు అయిపోయింది కాబట్టి వదిలేసిన. కళ్యాణ్ రీసెంట్గా ఏడస్తూ ఉండేది. ఇమాన్యుయల్ తన వల్ల ఓడిపోయాడేమో అని చెప్పేసి ఇమాన్యుయల్ కోసం ఏడ్చేది. దాని తర్వాత బర్నీ గారు వచ్చేసి అన్ని మాట్లాడుతూ ఉంటే వేరే వాళ్ళు ఏమన్నా అన్నా కూడా ఓకే, బట్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ ఆయనకు అన్యాయం జరిగిందో అది మాట్లాడకుండా నా గురించి తీస్తాను అని చెప్పేసి ఏడ్చేది, చిన్నపిల్లలాగా ఏడ్చేది. అది నాకైతే సుత్తంగా నచ్చలేదు. అట్లా ఏడకుండా కొంచెం ధైర్యంగా ఉంటే బాగుంటుంది అనేసి అనిపిస్తుంది. ప్రతి దానికి ఏడుపు అనేది సొల్యూషన్ కాదు. ధైర్యంగా మాట్లాడినాడు, అయిపోయిందా. నిజంగానే కళ్యాణ్ తన కోసం తన స్టాండ్ తీసుకొని ఈరోజు మాట్లాడకపోయింటే ఖచ్చితంగా ఆడియన్స్లో మేబీ నిజంగానే వాళ్ళు చేశారేమో అని చెప్పేసి ఒకటి వస్తుందన్నమాట. బట్ తనుజ నిలబడిపోయింది ఇట్లా. నిజంగా తనుజ కళ్యాణ్ కోసం, కళ్యాణ్ ఎప్పుడు అట్లా నిలబడిపోతాడు. బట్ తనుజ సపోర్ట్ ఈరోజు కళ్యాణ్కి ఒక షోల్డర్ లాగా, ఒక భుజం లాగా, ఒక బ్యాక్ బోన్ లాగా అట్లా నిలబడిపోయింది తనుజ. ఐ అప్రిషియేట్ హర్ ఫర్ దాట్. కళ్యాణ్ నేను నమ్మానని చెప్పానా, నువ్వెందుకు అంత ఇది చేస్తున్నావు అని చెప్పేసి కళ్యాణ్ ఏడుస్తుంటే తనుజ నిజంగానే ఓదారుస్తూ ఉండింది. దాని తర్వాత కళ్యాణ్ కూడా వెళ్ళి సారీ చెప్తానున్నాడు. ఇమాన్యుయల్ తన వల్ల ఓడిపోయాడేమో అని చెప్పేసి కూడా పోయి కళ్యాణ్ వాష్రూమ్లో ఏడుస్తూ ఉంటే తనుజ వచ్చి అక్కడ నిలబడుకొని ముద్దుగా చూస్తూ ఉంటుంది. అప్పుడు కూడా కళ్యాణ్ వస్తే ఎందుకు ఏడుస్తున్నావు అనేసి అని. దాని తర్వాత కళ్యాణ్ అక్కడ వెక్కి ఏడుస్తూ ఉంటే ఇమాన్యుయల్ పంపిస్తుంది లోపలికి. లైవ్లో ఇది జరిగింది. ఏడుస్తున్నాడు పో వాడు అని చెప్పేసి లోపల పంపిస్తుంది. పంపించినప్పుడు కళ్యాణ్ వెక్కి ఏడ్చేసి అన్నా నువ్వు చాలా కష్టపడ్డావు అన్నా అనేసి అని చెప్తాడనమాట. బేసిక్గా నాకేమనిపించిందంటే ఈ టాస్క్లంతా బిగ్ బాస్ బజర్ బేస్డ్ ఉంటాయి. సో బిగ్ బాస్ ఎవరు గెలవాలి అనుకుంటే ఎవరు టవర్ పెద్దగా ఉంటే అప్పుడే బిగ్ బాస్ బజర్ కొట్టేస్తాడు. సేమ్ అట్లే ఇమాన్యుయల్ ఎగ్జాక్ట్ టైమింగ్ పెట్టుకోడు బిగ్ బాస్. ఫస్ట్ టైం కూడా ఇంకా చూస్తున్నాడు ఇంకా కళ్యాణ్ది పడట్లేదు. కళ్యాణ్ అద్భుతంగా డిఫెండ్ చేసుకున్నాడు ఫస్ట్ రౌండ్లో. అద్భుతం, ఇంకా అంత పెద్ద టవర్ని అద్భుతంగా డిఫెండ్ చేసుకున్నాడు. సో ఇంకా పడదు, ఇంకా అవ్వదు అని చెప్పేసి ఫస్ట్ బజర్ అప్పుడు మోగించినాడు. దాని తర్వాత ఇమాన్యుయల్కి కరెక్ట్గా ఎప్పుడైతే పడిపోయిందో, తనుజ కొట్టి ఇమాన్యుయల్ ఎప్పుడైతే పడిపోయిందో వెంటనే బజర్ మోగించేస్తున్నాడు. సో అదంతా బిగ్ బాస్ చేతుల్లో ఉంది, దానికి మనం అంతా ఏం చేయలేం. సో ఆ పాయింట్ మీద కూడా నాకు అంతా బిగ్ బాస్ చేతులు, బిగ్ బాస్ గేమ్, ఇట్స్ ఆల్ బిగ్ బాస్ గేమ్. సర్వమంగళ్ కాదు ఏంటది, జగన్నాటక సూత్రధారి ఇక్కడ బిగ్ బాస్. సంచాలక్ కాదు, ఎవరు కాదు, జగన్నాటక సూత్రధారి ఇక్కడ బిగ్ బాస్. అండ్ డెమాన్ 3-4 సార్లు లోపల పోయిన తర్వాత సంజన గారు అప్పుడు డెమాన్ని అవుట్ ఆఫ్ ద గేమ్ చేశారు. అవుట్ ఆఫ్ ద రేస్ చేసిన వెంటనే బిగ్ బాస్ బజర్ మోగించాడు. సో సంజన గారు తప్పు కూడా లేదు ఈరోజు ఎపిసోడ్లో. ఈరోజు దీంట్లో ప్రోమో చూస్తే వేరేలా ఉంటుంది, లైవ్ చూస్తే వేరేలా ఉంటుంది, ఎపిసోడ్ చూస్తే వేరేలా ఉంటుంది. ఇంకేమైనా చెప్పాల్సిన పాయింట్ ఉందనేసి నేను చెప్తా. ఇక్కడ షూ చూపించే మ్యాటర్ గురించి బర్నీ గారు తీసినప్పుడు ఇమాన్యుయల్ కూడా అర్థం కాలే. అప్పుడు వచ్చి కళ్యాణ్ వెంటనే స్టాండ్ తీసుకొని వచ్చి మాట్లాడి
ఇప్పటివరకు డెమాన్ గాడికి కూడా తెలియదు అని చెప్పేసి, అరే నువ్వు నాకేమైనా షూ చూపించి చెప్పావరా కెప్టెన్సీ టాస్క్లో బర్నీ గారు ఇది పోయిందనేసి. నేను బర్నీ గారి చైర్ సౌండ్ విని గుర్తుపట్టాను బర్నీ గారు చేశారనేసి, అంతేగాని నాకెవరు చూపించలేదు. డెమాన్ నువ్వు చూపించావా అంటే లేదు నేను చూపించలేదు, ఊరికే కాలాడిస్తా ఉన్నానని చెప్పేసి డెమాన్ అన్నాడు. అండ్ ఈరోజు శ్రీజ కూడా స్టోరీ పెట్టింది, కళ్యాణ్ నిజంగా చీట్ చేయలేదు ఆ పాయింట్లో. ఈ వీకెండ్ నాగార్జున గారు, ఇప్పుడు ఒక మనిషి బేసిక్గా మనకి ఎంత పాపం తెలుసా, ఒకరు తప్పు లేకపోయినా వాళ్ళది తప్పు అనేసి వాళ్ళ మీద బ్లేమ్ వేసేస్తున్నాం అనుకో, అది ఖచ్చితంగా మనకు తిరిగి చుట్టుకుంటుంది. ఈ బిగ్ బాస్ టీం వాళ్ళు ప్రతి ఇయర్లో ఎవరో ఒకరిని అట్లా టార్గెట్ చేసి వాళ్ళు తప్పు లేకపోయినా వాళ్ళ మీద బ్లేమ్ వేసేస్తూ ఉంటారు. సన్నీ వర్సెస్ షన్ను అప్పడం గొడవ అయినప్పుడు కూడా సన్నీ తప్పే ఉండదు, కానీ సన్నీ తప్పు అని చెప్పి సన్నీ మీద బ్లేమ్ వేసేస్తూ ఉంటారు. సేమ్ అట్లే ప్రతిసారి అట్లా ఒకటి చేస్తూ ఉంటారు. మా సీజన్లో కూడా నేను లయర్ అనలేదురా స్వామి, లయర్ అనలేదురా అంటే నువ్వు అన్నావు అని చెప్పేసి ప్రపంచం అందరితో ఒప్పించేస్తున్నారు. బట్ స్టిల్ నేను లయర్ అనలేదు. చంటి మ్యాటర్లో కూడా చంటి వచ్చి కీర్తిని కెమెరాస్ కోసం చేస్తుంది పని అని చెప్పేసి క్లియర్గా ఆ ఇంటెన్షన్తోనే చెప్పినాడు. ఆ ఇంటెన్షన్తో చెప్పలేదని 4-5 సార్లు వేసి మొత్తం హౌస్ అంతా ఒప్పించేసి మొత్తం అక్కడ ఉండే జనాలందరూ ఒప్పించేస్తున్నాడు. బట్ నన్ను ఒప్పించలేకపోయినారు. నేను నీలాంబరిలాగా చంద్రముఖి నందాండా చంద్రముఖి లక అట్టుంటుంది. ఎట్లా అప్పుడప్పుడు కొంచెం పిచ్చి ఎక్కుతా ఉంటుంది మనకి, అప్పుడప్పుడు ఎక్కేది కాదు. ఆల్రెడీ నేను శివమణి కన్నా తెక్క ఎక్కువ. నేను శివమణి, నాకు కొంచెం పిచ్చింది, కానీ నేను శివమణి కంటే ఎక్కువ గీతుమ్మని. ఓకే, అదొకటి అయిపోయింది. ఇంకా ఏముందబ్బా, యాక్చువల్లీ మ్యాక్సిమం టాస్క్స్ కవర్ చేసిన. ఇంకొక పాయింట్ ఉంది, ఏమిరా అంటే సంజన గారు ఇమాన్యుయల్ మొన్న వీకెండ్లో ఒక పాట పాడినాడు కదా అమ్మ గురించి, దాంట్లో నీ పాలే విషయం అనేసి ఒక లిరిక్ ఉందంట. ఆ లిరిసిస్ట్ని తిట్టాలి సంజన గారు. ఇమాన్యుయల్ తిరిగితే ఏమొస్తుంది, ఏదో ఒకటి ఫీమేల్ వాయిస్లో పాడు అంటే అమ్మ గురించి వచ్చిన పాటలు 2-3, ఆ 2-3 పాటలు ఈ పాట పాడాను, మా అమ్మ కోసమైనా ఆ పాటే పాడుంటాను అనేసి అంటే సంజన గారు ఐ థింక్ షీజ్ ఆన్ హర్ మెన్స్ట్రల్ సైకిల్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఆవిడ ఇంకా ఓవర్ థింకింగ్ చేసేసుకొని నా కోసమే పాడావు నువ్వు, నాకు ఎంత ఇది అనిపిస్తుంది, నీకు ఎప్పుడైనా విషయం పెట్టేలాగా చేశానా, నువ్వు అలా నా కోసం ఎలా పాడతావు అని చెప్పేసి ఏడస్తా ఉంది. ఇమాన్యుయల్ చాలా చేసి సారీ అని చెప్తున్నాడు, నీ కోసం పాడలేదని చెప్తున్నాడు, ఆ ఇంటెన్షన్ లేదని చెప్తున్నాడు. అయినా కూడా ఆవిడ ఏదో మూడ్ స్వింగ్స్లో ఉంది, ఏదో గైనిక్ ప్రాబ్లమ్స్, ఐ డోంట్ నో వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఆవిడ ఫుల్ ఆ ఇదితో ఉందన్నమాట, బాధలో ఉంది. దాని తర్వాత ఇమాన్యుయల్ కూడా లోపల వెళ్ళి సుమ్ము దగ్గర ఏడుస్తూ ఉంటాడు. ఇప్పుడు టికెట్ ఫినాలే టాస్క్ ఆడాలి నేను, ఈ టైంలో ఇట్లా ఏడిస్తే రైటా అని చెప్పేసి, దానికి కాదు అనేసి కళ్యాణ్ కూడా ఏడుస్తూ ఉంటే డెమోన్ ఒక మాట అంటాడు బర్నీ గారి గురించి. బర్నీ గారు ఆయన వల్ల నాకు ఎన్ని అన్యాయాలు జరిగాయరా అని చెప్పేసి, సేమ్ బర్నీ గారు కూడా బూమరాంగ్ లాగా 10 times ఎక్కువగా చుట్టుకునింది. ఆ రోజు బెట్ టాస్క్లో డెమోన్ ఫస్ట్ కింద పడకపోయినా కూడా బర్నీ గారు డెమోన్ కింద పడ్డాడు అనేసి చెప్పిన డెసిషన్కి ఆయన కింద పడిపోతే స్టాండ్ తీసుకోలేదు. ఆయన కావాలనేసి నెక్స్ట్ టాస్క్ ఒకవేళ ఆయన కానీ లేకపోతే తనుజాని ఎక్కడ కింద తోసేస్తారని ఒక పాయింట్తో ఆయన ఎట్లయితే అక్కడ డెమోన్ కింద పడిపోలేదు అనేసి స్టాండ్ తీసుకొని చెప్పలేదు, ఆ బూమరాంగ్ ఆయనకి హిట్ అయింది. సేమ్ కర్మ ఇమ్మీడియట్గా హిట్ అయిపోయింది. ఇది కలికాలం. ఈ బూమరాంగ్లు ఇవన్నీ ఏమైనా కర్మ అనేది ఏమైనా ఉందనుకో, మనం ఏమైనా తప్పు చేస్తాం అనుకో, అది ఇమ్మీడియట్గా హిట్ అయిపోతుంది. సో ఇమ్మీడియట్గా హిట్ అయిపోయి దానికంటే 10 times ఎక్కువ, అది జస్ట్ నార్మల్ ఇమ్యూనిటీ టాస్క్, బట్ అది 10 times ఎక్కువ ఆయనకి టికెట్ ఫినాల్ టాస్క్లో వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. సో ఇక్కడ ఆయన కోసం స్టాండ్ తీసుకునే దానికి ఏమీ లేదు, ఇంకా చేసేదానికి ఏం లేదు, డెసిషన్ చేంజ్ చేసేదానికి ఏం లేదు, ఏమీ లేదు. హీ లాస్ ద టాస్క్, హీ లాస్ ద టికెట్ ఫినాలే ఓన్లీ బికాస్ ఆ రోజు ఆయన చేసిన తప్పు వల్ల. సో మీరు కూడా లైఫ్లో గుర్తుపెట్టుకొని, నేను ప్రతిసారి ఏదో ఒక వీడియో చేసినప్పుడు ఇట్లాంటి మోటివేషన్ ఇస్తూనే ఉంటా. మనము ఒక తప్పు చేస్తున్నామంటే, ఒకరి మీద వాళ్ళ మీద లేకపోయినా వాళ్ళ మీద ఒక నింద వేస్తున్నామంటే, మనకి దానికన్నా 10 times గట్టిగా కొట్టుకుంటుంది, చాలా గట్టిగా కొట్టుకుంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇంకో 10 times గట్టిగా ఇస్తారు దేవుడు. బూమరాంగ్, కర్మ ఇస్ అ బూమరాంగ్, నెవర్ ప్లే విత్ ఇట్. ఓకే, దాని తర్వాత ఇమ్ము అయిపోయినాక ఏడుస్తూ ఉంటే, నువ్వు టాప్ 5లో ఉంటావు కాదు, టాప్ 3లో కూడా ఉంటావు, నువ్వు నీ 100% ఇచ్చావు కదా, జనాలు అందరూ చూసారు కదా అనేసి ఇంకప్పటి నుంచి కళ్యాణ్ ఏడుపు స్టార్ట్ చేసినాడు. అక్కడ ఏడ్చింది సర్లే నా వల్ల ఓడిపోయాడని చెప్పేసి ఒక గిల్టీ ఫీలింగ్, దానివల్ల ఏడ్చాడు అది ఇది అనేసి, సర్లే ఆ ఏడుపుని అర్థం చేసుకోవచ్చు. అక్కడ బర్నీ గారితో గొడవ అయినప్పుడు ఏడ్చింది మాత్రం నాకు సుత్తంగా నచ్చలే. మేబీ ఆ పిల్లోడు కొంచెం సెన్సిటివ్, ఆ పిల్లోడు ఎమోషన్ అట్లుందేమో, కానీ నాకైతే సుత్తంగా నచ్చలేదు ఆ పిల్లోడు ఏడ్చేది. క్యూట్గా అనిపిస్తుంది కానీ నాకైతే నచ్చలే. రితు ఏడ్చేది మాత్రం అసలు క్యూట్గా అనిపించలేదు. మమ్మీ ప్లీజ్ కళ్యాణ్ ఏంది అది, ఆ పిల్ల బాగా ఆడుతూ ఉంది, ఆ ఏడుపులో కూడా బాగానే ఆడుతూ ఉంది, అది బాగా ఆడచ్చు కదా, అందరు చెప్తున్నాడు ఏడవకుండా ఫస్ట్ ఆడు అని చెప్పేసి. దాని తర్వాత వెళ్ళి తనుజాకి డెమాన్కి ఇద్దరికి థ్యాంక్ యూ చెప్తుంది. తనుజ కూడా తరగొట్టింది, తావాలాడింది తనుజ కూడా. ఆ బాల్స్ ఇసిరేసేది ఆ పిల్ల, ఆ చెయ్యి పెట్టుకొనేసి, ఆ ఇరిగిపోయిన చెయ్యి, ఆ ఎల్బో నిన్న మొన్న టాస్క్లు ఆడి అంతా ఆడి తరగొట్టింది. కాకపోతే టికెట్ ఫినాలేకి ఇవ్వాల్సిన టాస్క్లారా ఇది,
మా సీజన్లో ఏమో ఏకాభిప్రాయం అనేది సావగొట్టినారు, ఈ సీజన్లో ఏమో సపోర్టింగ్ అని చెప్పి సావగొట్టినారు. ఏమిరా ఇట్లా సావగొడుతున్నారు? అసలు 5 నిమిషాలు అయిపోయే టికెట్ ఫినాలే టాస్క్. లాస్ట్ సీజన్లో ఎట్లుండింది? అవినాష్ టికెట్ ఫినాలే గెలిచేటప్పుడు ఎట్లుండింది ఆ టాస్క్? ఎంత కష్టంగా ఉండింది, మెల్లిగా లాగి టికెట్ ఫినాలే ఎత్తాలి, ఎంత కష్టంగా ఉండింది. పృథ్వీయా, అవినాష, రోహిణి అని చెప్పేసి ఎంత కష్టంగా ఉండింది. అట్లాంటి టాస్క్లు ఇవ్వాలి. సీజన్ 5 ఎట్లుండింది? ఐస్ గడ్డలు పెట్టి ఇట్లా బస్తాలంతా వేసి ఒక టవర్ని కొల్లగొట్టి అట్లా ఉండాలి టికెట్ ఫినాలే టాస్క్లు. ఇట్లా ఉండేది. మా సీజన్లో ఎట్లుండింది? వాళ్ళకి బరువులు ఏసి లాస్ట్కి శ్రీహాన్ టికెట్ ఫినాలే గెలిచేది. ఎంత కష్టంగా ఉండింది. రింగులు వేసి బెలూన్ లూపి స్విమ్మింగ్ పూల్లో దిగి. ఈసారి స్విమ్మింగ్ పూల్లో అసలు ఎక్కువ వాడిందే లేదు. ఎందుకు వాడట్లేదో నాకు అర్థం కావట్లేదు. అసలు ఇట్లాంటి టాస్క్లు టికెట్ ఫినాలే పెట్టాల్సిన టాస్క్లే కాదు, ఇది జుజుబీ టాస్క్లు. టికెట్ ఫినాలేకి ఈసారి పెట్టిన టాస్క్లు జుజుబీ టాస్క్లు. ఇది కెప్టెన్సీకి కూడా దీనికంటే కొంచెం కష్టమైన టాస్క్లు ఇచ్చినారేమో ఈ సీజన్లో. ఆ కెప్టెన్సీ టాస్క్లో మళ్ళీ రిపీట్ చేస్తున్నా బాగుండేది. ఏదో కొత్తగా ట్రై చేయాలని చెప్పేసి టికెట్ ఫినాలే ఊరికి పిల్లకాయలు ఆడుకునే ఆటలు ఇచ్చేస్తున్నారు అనేసి నాకు అనిపించింది. అది సో 5 నిమిషాల్లో టికెట్ ఫినాలే అయిపోయింది. ఇద్దరు చాలా బాగా అన్నారు. నేను మిగతా విషయాలంతా క్లియర్గా ఈ రివ్యూలో నేను చెప్పని విషయాలంతా ఆల్రెడీ చెప్పేస్తున్నాను కాబట్టి మళ్ళీ ఏంది చెప్పిందే భారత మళ్ళీ చెప్తా ఉంటామా? లేదు కదా. సో 3 వీడియోలు చేసిన సోషల్ మీడియా ఇష్యూస్ గురించి, సోషల్ మీడియాలో వచ్చే ఒక వైరల్ రీల్ గురించి, అదే తనుజ వాష్రూమ్లో ఉండేటప్పుడు స్నానం చేసినప్పుడు కళ్యాణ్ పొల్లతో గెలికింది, దాని గురించి మాట్లాడాను. దాని తర్వాత బర్నీ గారు నేను రాత్రి లైవ్లో జరిగిన టాస్క్ మొత్తం ఫుల్ టాస్క్ ఏం జరిగిందో దాని గురించి మాట్లాడినాడు. దాని తర్వాత అప్పుడే టికెట్ ఫినాలే రేస్లో వీళ్ళు ఈ ఆటలు ఆడుతున్నారు కదా, బాల్ ఆట. ఆ బాల్ ఆట ఆడేటప్పుడు ఏం జరిగిందని చెప్పేసి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, బిట్ టు బిట్, పిన్ టు పిన్, రివ్యూ టు రివ్యూ. సో దాన్ని క్లియర్గా చూసేయండి. నేను 3 లింక్స్ కావాలంటే కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తా, చూసేయండి. చాలా బాగున్నాయి ఈరోజు వీడియోలు మాత్రం. ఫుల్ ఎనర్జీతో చేస్తున్నాం వీడియోలు. మధ్యాహ్నం చేసిన వీడియో మాత్రం అదిరిపోయింది. రెండో వీడియో మొత్తం బూతులే ఉంటాయి. సో ఎవరైనా చూడలేదంటే పోయి ఆ వీడియో చూడండి. దట్ ఈస్ ఎ వెరీ బ్యూటిఫుల్ వీడియో. అండ్ నేను క్యూట్గా ఉన్నాను, నేను అందంగా ఉన్నాను అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ మీకు కళ్యాణ్ టికెట్ ఫినాలే గెలిచింది, మీకు ఒక హై ఇచ్చిండుంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఇవ్వకపోయినా లైక్ చేయండి. ఏం చేసినా లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మినిమం 10,000 లైక్లు పడాలా వాడికి 10,000 లైక్లు పడాల్సిందే అంతే. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సో హ్యాపీ, వెరీ హ్యాపీ. మనశ్శాంతిగా నిద్రపోతూ ఉంటా. కడుపు మాడే వాళ్ళందరూ బయటికి పోయేసి ఒక పెగ్గేసుకొని పడుకునేసి నిద్రపోండి. ఎందుకంటే ఇట్ ఈస్ వీకెండ్ కాబట్టి నేను నార్మల్ నిద్రపోతా పోయి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాం. అందరికీ దిస్ మీ యోగి త్రోల్ సైనింగ్ ఆఫ్. ఐ లవ్ యూ గైస్, ఐ లవ్ యూ సో మచ్, ఐ లవ్ యూ ఆల్ సో మచ్. మీకు నేను అంటే ఇష్టమున్నా లేకపోయినా నాకు మాత్రం మీరంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేనంటే ఇష్టమున్నా లేకపోయినా నేను వీడియోలు చూస్తున్నాను కాబట్టి. తిట్టేదానికైనా చూస్తారు కదా, మీరు తిట్టేదానికి చూసినా పొగిడేదానికి చూసినా నాకు వ్యూ వస్తుంది కదా, కొంచెం రెవెన్యూ ఏదో అట్లా మా చిన్న బతుకులు, మిడిల్ క్లాస్ బతుకులు కాబట్టి వీడియోస్ ఉంటాయి కదా, అంతే. ఇంకో వీడియోతో తిరగలుస్తాం. అందరికీ తెలిసి మీకు తిరగాలి. సైనింగ్ ఆఫ్. బై గైస్, హ్యాపీ వీకెండ్. చియర్స్.